వెల్కమ్ టు మన ఇంటి వంట. మీరు ఎప్పుడైనా చికెన్ కర్రీ వండుకోవాలనుకుంటే ఇలా చేయండి అబ్బా, చాలా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. మాకు వంట రాదు బాబోయ్ అనేవాళ్ళు కూడా ఈజీగా వండుకునేలాగా నేను చూపిస్తాను ఇప్పుడు. ఈరోజు మనం 1 కేజీ చికెన్ వండుకుందాం. దీనికి అసలైన టేస్ట్ ఇచ్చే పచ్చ మసాలా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ మిక్సీలో ఎండు కొబ్బరి ముక్కలు వేసి పొడి చేయండి. అందులోనే 2 ఇంచుల అల్లం, ఒక పెద్ద వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి మెత్తగా పేస్ట్ చేయండి. పుదీనా వేస్తే వచ్చే ఆ సువాసన ఉందే, అది పక్కింటి వరకు వెళ్లాల్సిందే. ఇప్పుడు చికెన్ని చక్కగా కట్ చేసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇక ఉల్లిపాయలు ఇవి కోయడమే కదా మనకు పెద్ద టాస్క్. కానీ ఇక్కడ నేను ఒక స్మార్ట్ మూవ్ చేశాను, అది వీడియో మధ్యలో చూపిస్తాను రండి. కుక్కర్లో 4-5 టేబుల్ స్పూన్లు నూనె పోసి చెక్క లవంగం వేయండి. ఆ ఫ్లేవర్ బయటకి రావాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న 3 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి అవి చక్కగా బంగారు రంగు వచ్చేదాకా వేయించాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే కూర అంత రుచిగా ఉంటుంది. ఇందులోనే కరివేపాకు, కొత్తిమీర వేసి కాసేపు వేయించాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, మనం రెడీ చేసుకున్న పచ్చ మసాలా పేస్ట్, తగినంత ఉప్పు, తగినంత ధనియాల పొడి, రుచికి తగ్గ కారం, 1/2 స్పూన్ గరం మసాలా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. గమనించారా, నేను అస్సలు బయట దొరికే ప్యాకెట్ మసాలాలు వాడట్లేదండి. ఇవి కాసేపు వేగి కలర్ మారాక చికెన్ ముక్కలు వేయాలి. చికెన్ వేసి ఆ మసాలా అంతా ముక్కలకి వామ్ హగ్ ఇచ్చినట్టు బాగా పట్టించండి. ఇక్కడ ఒక సూపర్ టిప్ అండి. పక్క పొయ్యి మీద వేడి నీళ్ళు రెడీ పెట్టుకున్నాను. చల్లటి నీళ్లు పోస్తే చికెన్ గట్టిగా అవుతుంది, కానీ ఈ వేడి నీళ్లు పోస్తే ముక్కలు వెన్నలా ఉడుకుతాయి. బిజీ మామ్స్కి ఇది మంచి టైం సేవింగ్ టిప్. మన కుక్కర్ విజిల్ వచ్చేలోపు నా టైం సేవింగ్ సీక్రెట్ చూపిస్తాను. ఇదేనండి, నేను మీషోలో తీసుకున్న మాన్యువల్ వెజిటేబుల్ చాపర్ కోంబో. ఇందులో ఒకటి పెద్దది, ఒకటి చిన్నది వచ్చాయి. మా బాబు మమ్మీ ఉల్లిపాయలు కోసి ఏడుస్తున్నావు ఎందుకు అనేవాడు. ఈ కట్టర్ వచ్చాక ఆ కష్టాలన్నీ పోయాయి. జస్ట్ ఇలా అంటే చాలు, సెకండ్లలో ఉల్లిపాయలు రెడీ. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా చూడండి. చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్. 3 విజిల్స్ వచ్చేసాయండి. మూత తీసి చూస్తే అబ్బా, ఆ కలర్, ఆ టెక్స్చర్ చూసారా? బ్యాచులర్స్ అయినా జాబ్కి వెళ్ళే వాళ్ళైనా చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. వేడి వేడి అన్నంలో ఈ చికెన్ కూర వేసుకొని తింటే అబ్బా, ఆ కిక్కే వేరండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి గాయస్. బాయ్ బాయ్. నెక్స్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను.